నా హార్ట్ అయితే హెవీ వెయిట్ గా ఉంది. ఎందుకో తెలుసా? మీ కామెంట్స్ వల్ల. రాజు విలేజ్ వైబ్ ఛానల్లో అయితే సాంగ్ పెట్టినాం కదా, ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్ అంటారు కదా, అట్లా అనిపిస్తుంది నాకు ఒక్కొక్క కామెంట్ చూసి. సాంగ్ కి వ్యూస్ కానీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకో తెలియదు కానీ ఆ సాంగ్ వింటుంటే మీ కామెంట్స్ చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఇంట్లో మా ఆయన ఉన్నాడని ఏడుపు కంట్రోల్ చేసుకున్నా గానీ లేకపోతే బిందె నిండేది. ఎవరైనా చూడకపోతే చూడండి, పక్కాగా మీరు కూడా ఎమోషనల్ అయ్యి. అందులో అయితే మనం ఇప్పుడు 8K ఫ్యామిలీ 10K ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తాం. ఎందుకంటే మా ఆయన జేబుకు చిల్లులు పడాలి కదా, గట్టిగా దావత్ తీసుకుందాం. 10K అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. 10K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గివ్ అవే కూడా ప్లాన్ చేద్దాం. ఇక్కడైతే మా చిన్నోడు పండు నాని అంటుండు, కానీ మా నాన్నగాడు మాత్రం ఎందుకు అలిగిండు అనమాట, కచ్చిపో అంటుండు. అదేంటో గానీ మదర్ సెంటిమెంట్ గానీ ఫాదర్ సెంటిమెంట్ గానీ సాంగ్స్ ఉంటాయి కదా, ఎన్నిసార్లు విన్నా సరే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను వేసుకున్న డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న 2 పీస్ సెట్, చాలా బాగుంది. పైన ట్యాగ్ చేస్తే చెక్ చేయి. వైట్ కలర్ శారీతో నాకు పాపకి కాంబో ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎట్లయితే బాగుంటది. అంతలోనే ఇంకో పార్సల్ వచ్చింది. తమ్ముడైతే చాలా మంచోడు, కానీ ఫస్ట్ టైం పార్సల్ తెచ్చినప్పుడు మాత్రం నా పరువు తీసి. మన లేడీస్ ఫస్ట్ టైం ఎవరితోనైనా మాట్లాడుతున్నాము అంటే అన్న అని విలువ. ఏందక్క నీకు 3 పిల్లలు ఉన్నారు, నన్ను అన్న అంటున్నావు అని నా పరువు. నాకు ఇయర్ రింగ్స్ పెద్దగా ఉంటే అంతగా నచ్చదు. నిన్న మొన్న ఏవి లేక జుమ్కాలు పెట్టుకోవాల్సి వస్తుంది, అందుకే ఫ్లిప్కార్ట్ లో ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇయర్ రింగ్స్ పిచ్చిదాన్ని అనమాట, అవి కూడా చిన్నగా ఉండాలి. పైన ట్యాగ్ చేస్తున్నా, చెక్ చేయండి. ఉంటా. ఇంకో ఛానల్ కొలాబ్ చేసా, సబ్స్క్రైబ్.